ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతున్న సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనము. సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నువ్వు సహనం కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని కనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహించును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయమును ప్రేరేపించునుగాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసక రక్షకుడినైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటుపడుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, కావున మేము ఆశ్చర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించును, ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుచున్నాడు. చివరిగా ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మనం మేలు చేయుట యందు విసుకక యుందుము. మనం అలేక మేలు చేసితమని తగిన కాలముందు పంట కోతము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేసే, నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనములు తెలియజేస్తున్నాం తండ్రి. నాయన మేము సహనం కలిగి మీ యందు భయభక్తులు కలిగి జీవించే వారి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలో మమ్మల్ని స్థిరపరచండి. మీకు మహిమకరంగా మమ్మల్ని జీవింపు చేయటం శక్తిని అనుగ్రహించండి. మీ చిత్తమును మా జీవితం జరిగించి మీ చిత్తానుసారంగా మేము నడుచుకునే వారి శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.